పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మంగళవారం రోజు మూడో రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఆడపడుచులు నృత్యాలు చేస్తూ ఆ బతుకమ్మ గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలు మాట్లాడుతూ మన సంస్కృతి మన సంప్రదాయాలను మర్చిపోకుండా బతుకమ్మ సంబరాలను అందరూ ఘనంగా నిర్వహించాలని, ఇప్పుడున్న యువత డీజే లేనిది బతుకమ్మ పండుగలు నిర్వహించమంటూ హేళన చేసే పరిస్థితికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మన పూర్వీకులు అందించిన సంస్కృతి సంప్రదాయాలు ఆనాటి పాటలను మాత్రమే పాడి బతుకమ్మను కాపాడాలంటూ పేర్కొన్నారు. రెండు చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ వేడుకలను రామ రామ అనే పాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లయితే గాత్రంతో పాటు ఆరోగ్యం కుదుటపడుతుందంటూ పేర్కొన్నారు స్థానిక మహిళలు. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న డీజేలను వదిలేసి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ మన సంస్కృతి మన సంప్రదాయాలు మన పూర్వీకులు అందించిన రాగాలను కాపాడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. సకల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒక చిన్న వినతి, మనం తరతరాలుగా మన తల్లులు మనకు అప్పచెప్పిన బతుకమ్మ చేతులతో చప్పట్లు కొడుతూ రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు పాడుతూ మన తల్లులు మనకు అప్పచెప్పిన అందమైన సంస్కృతి. ఆ సంస్కృతి నేడు సమసిపోయి డీజేలతో పాటలతో వచ్చేసి చేతిలో గోలలు ఇవన్నీ ఉండి ఆఖరికి మనకు ఉయ్యాల పాటలు కనుమరుగైపోతాయి. మన అందమైన బతుకమ్మ సంస్కృతి కూడా కనుమరుగైపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కనీసం ఒక గంట అయినా మీరు పాటలతో చేతులతో చప్పట్లు కొడుతూ ఉయ్యాల పాటలు పాడుతూ మీరు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతిని కాపాడండి, మన తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని కాపాడండి.